బాహుబలితో చాలా మంది కెరీర్స్ మారిపోయాయి. కానీ కొందరు ఈ సినిమాను చేతులారా వదిలేసుకున్నారు. వాళ్ళిప్పుడు ఈ సినిమా సక్సెస్ చూసి బాధపడుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 5 మంది నటులు బాహుబలిని మిస్ చేసుకున్నారు. బాహుబలిలో ఉన్న కీలకమైన పాత్రలన్నింటికీ ముందు రాజమౌళి తీసుకున్నది, ఊహించుకున్నది వేరే వాళ్ళని. అనుకోకుండా వాళ్ళ స్థానంలోకి ఇప్పుడున్న వాళ్ళు వచ్చారు. బాహుబలిని మిస్ చేసుకున్న ఆ దురదృష్టవంతులు వీరే. శివగామి పాత్ర కోసం ముందుగా రాజమౌళి అనుకున్నది శ్రీదేవిని. తాను అనుకున్న పాత్రకు అతిలోక సుందరైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని భావించాడు జక్కన్న. ఈ పాత్ర కోసం రాఘవేంద్రరావుతో కూడా రాయబారం చేయించాడు. కానీ 3 ఏళ్ల పాటు ఒకే సినిమాకు డేట్స్ ఇవ్వడం అంటే కుదరదు అనేసింది శ్రీదేవి. ఆ తర్వాతే రమ్యకృష్ణ ఆ పాత్రలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెకు వచ్చిన క్రేజ్, రెస్పాన్స్ చూసి శ్రీదేవి నిజంగానే షాక్ అవుతోంది. కట్టప్ప. ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. బాహుబలి సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణమే కట్టప్ప. ఈ క్యారెక్టర్లో సత్యరాజ్ ఒదిగిపోయాడు. కానీ ఈ పాత్రకు ముందుగా మోహన్ లాల్ను అనుకున్నాడు రాజమౌళి. కానీ ఏడాదికి 3-4 సినిమాలు చేసే మోహన్ లాల్ ఒకే సినిమా కోసం 3 ఏళ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. బల్లాల దేవుడు. బాహుబలిలో హీరో తర్వాత అంత పేరొచ్చింది బల్లాల దేవుడు పాత్రకే. రానా చేసిన ఈ పాత్ర నేషనల్ వైడ్గా ఫేమస్ అయింది. కానీ ఈ పాత్ర కోసం వివేక్ ఓబెరాయ్ను ముందుగా అనుకున్నాడు రాజమౌళి. ఇది వివేక్ కూడా నచ్చింది. కానీ ఆ టైంలో మరో సినిమాకు కమిట్మెంట్ ఉండి బాహుబలిలో చేయలేకపోయాడు. అవంతిక పాత్ర కోసం ముందుగా సోనం కపూర్ను అనుకున్న రాజమౌళి ఆ తర్వాత తమన్నాతో సరిపెట్టుకున్నాడు. ఒకే సినిమా కోసం ఇన్నేళ్లు ఇవ్వడం ఇష్టం లేని సోనం ఆ పాత్రను వదిలేసింది. అదే పాత్ర తమన్నా కెరీర్కు ప్రాణం పోసింది. దేవసేన పాత్ర అనుష్క కెరీర్ను ఎలా మార్చేసిందో తెలిసిందే. ఈ పాత్రకు అనుష్క తప్ప మరెవరూ సెట్ కాలేరేమో అనేంతగా ఆమె నటించింది. అయితే ఈ పాత్ర కోసం రాజమౌళి ముందుగా అనుకున్నది నయనతారనే. దేవసేన పాత్ర నయన్కైతే బాగా సూట్ అవుతుందని భావించాడు దర్శక ధీరుడు. కానీ ఒకే సినిమా కోసం అన్నేళ్లు డేట్స్ ఇవ్వడం ఇష్టం లేని నయనతార దేవసేనకు నో చెప్పేసింది. మొత్తానికి అప్పుడు బాహుబలిని మిస్ చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి బాధపడుతున్నారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.